10 ఏళ్లు ఆనందంగా ఉన్న రైతులు నేడు ఆందోళన చెందుతున్నారు. మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 15 నెలల పాలనలో అన్నదాత ఆగమవుతున్నాడు. పచ్చని పొలాలు సాగునీరు లేక నెర్రెలు వారుతున్నాయి. వేసవి కాలం రానేలేదు, అప్పుడే పొలాలు బీటలు వారుతున్నాయి. దీంతో అందులో పశువులను మేపుతున్నారు. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోయి బావులు బోరుమంటున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగునీటి కరువుతో ఎండిపోతున్న పంట పొలాలపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సమైక్యాంధ్ర నాటి పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలం గోపాల్పూర్లో దేవాదుల ప్రాజెక్టు నుంచి నీరు రాకపోవడంతో వరి, మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీరు రాక పంటలు ఎండిపోతున్నాయని అన్నదాతలు వాపోతున్నారు. వరి నాటువేసిన నుండి కలుపు వరకు సుమారు 70,000, మొక్కజొన్న పంటకు 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టామని, పొట్ట దశలో సాగు నీరందక పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. 3 రూపాయల చొప్పున మిత్తి అప్పులు తీసుకొని వచ్చి పంట పెట్టుబడి పెడితే నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని మాకు ఆత్మహత్యలు శరణమంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీరు అందివ్వాలని రైతులు కోరుతున్నారు. సాగు కింద కొన్ని వందల ఎకరాలు నాటేషన్లు మొక్కజొన్న పంటలు ఉన్నాయి. గత 10 సంవత్సరాల కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఏకదాటిగా ఒక్క ఎకరం కూడా పంట ఎండిపోకుండా పండించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చినాక పంటలు ఎండిపోతున్నాయి. అంత సంవత్సరన్నర కాలంలో దేవాదుల ప్రాజెక్టు నీళ్ళ కొరకు ఆధారపడి రైతులు కొన్ని వందల ఎకరాలు నాట్లేషన్లు, మొక్కజొన్న పంట వేసిన్లు, చేతికొచ్చిన పంట ఎండిపోయే దశలో ఉన్నది. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్కనూరు చెరువు కింద యాసంగి పంటకు సాగునీరు లేక వందల ఎకరాల్లో వరి పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. రైతులు తమ పొలాలకు నీరు అందించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించినా బావుల్లో నీరు లేకపోవటం, సాగునీరు వచ్చే పరిస్థితి లేకపోవడంతో పంటలను కాపాడుకోలేకపోతున్నారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. వరి పంటలకు సాగునీరు లేక పంట పొలాలు ఎండుతున్నాయి. ఈ యాసంగి సీజన్లో దాదాపు 17,800 ఎకరాలకు పైగా వరి పంటలను రైతులు సాగు చేసుకున్నారు. ఇందులో ధర్మారం, పల్లిమక్త, వెంకట్రావుపేట, ఎగ్లాస్పూర్, శివంగాలపల్లి, నిజామాబాద్, కనగర్తితో పాటు పలు గ్రామాల్లో నీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయి. ఈ కెనాలు దేవాదుల నీళ్ళు వస్తాయని మేము ఇప్పుడు పంట వేసినాము సారు. మొక్కజొన్న వేసినాము, వరి వేసినాము, 3 ఎకరాలు సీడ్ వేసినాము. ఎక్కడి పంటలు అక్కడ నాశనం అయిపోతున్నాయి సారు. మాకు కష్టాలు బాగున్నాయి సారు. ఈ వర్షాలు లేక ఈ నీళ్లు, దేవాదుల నీళ్లు పోయిన సంవత్సరం 10 సంవత్సరాల క్రితం మాకు ఫుల్ నీళ్ళు వచ్చినాయి. మాకు ప్రజలకు ఒక 3-4 లక్షల పంట పండించుకున్నాం సారు. ఈ సంవత్సరం ఒక్క గుంట కాదు, అరగుంట కూడా మేము పండే విధానంలో లేవు సారు. మేము భార్య పిల్లలు అందరం మందు దాగి చనిపోయే రోజులు వచ్చిండ్రు సారు ఈ రేవంత్ రెడ్డి సారు. మల్కపేట రిజర్వాయర్లో 0.75 టీఎంసీ డెడ్ స్టోరేజ్ ఉన్న భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో రైతులు నీళ్లు లేక బోరుమంటున్నారు. వ్యవసాయ బావుల్లో క్రేన్ల సాయంతో పూడిక తీత, సైడ్ బోర్లు వేస్తున్నారు. అంతేకాకుండా బోరు మోటార్లలో నీరు ఎండిపోవడంతో పంట పొలాలను పశువులకు మేతగా వదిలేస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గ్రామంలో పాషం శ్రీనివాస్ అనే రైతు 1 ఎకరంలో వరి పంట వేయగా నీరు లేక ఎండిపోయింది. కాలువల ద్వారా చెరువులను నింపడంలో ప్రభుత్వం విఫలమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే కాలువల ద్వారా చెరువులు నింపి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ పుణ్యమైనా వచ్చిందో కానీ మనకు దేవాలయ నీళ్లు కనుచూడకుండా అయిపోయినాయి. ఒక వారం క్రితం మాత్రం ఒక 2 రోజులు ఎక్కడో ఒక చోట కనబడ్డాయి. మిగతా తర్వాత నీళ్ళ కోసం వెతికినా కూడా ఎక్కడ కనబడట్లేదు. పంటలు ఎండిపోయి రైతులు అగమ్మ గోచరంగా నీళ్ళ వైపు చూడాల్సి వస్తుంది. ఎక్కడ దేవతల నీళ్ళు వస్తాయో పంటలు పండితే బతుకుతామో, అప్పులు లేకుండా బతకగలుగుతామని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాము. కానీ మా మినిస్టర్ గారు మా వంపు ఎలకదుర్తి పక్షాన్ని ఒకసారి ఆలోచించి మాకు దేవాదుల నీళ్ళు వచ్చే విధంగా కొంచెం మా ముఖాన్ని చూడాలని చెప్పేసి మినిస్టర్ గారిని కోరుతూ ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వంలో దేవాదుల నీళ్ళు అంటే ఏ విధంగా ఉంటాయో రైతులు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. గత ప్రభుత్వము 10 సంవత్సరాలు పంటకు ఏ టైంలో నీళ్ళు అవసరమో ఆ టైంలో మాత్రమే నీళ్లు వదిలేది. కానీ ఇప్పుడు నీళ్లు వదలడానికి కూడా ఆలోచిస్తూ ఉంది గవర్నమెంటు.
దయచేసి రైతుల ప్రభుత్వం అని చెప్పుకునే మీ కాంగ్రెస్ ప్రభుత్వము మనకు రైతుల పక్షాన నీళ్ళు ఇచ్చే విధంగా మీరు పనులు చేయాలని కోరుకుంటున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట లింగనపేట ప్రధాన రహదారిపై సాగునీటి కోసం రైతులు ధర్నా నిర్వహించారు. ఎగువ మానేరు నుండి పెద్ద కాలువ ద్వారా సింగసముద్రానికి నీళ్లు విడుదల చేసి తమ పంటలకు మూగజీవాలకు నీరందించాలని నినదించారు. సింగసముద్రం నాలా పెద్ద కాలువ ఆయకట్టు దాదాపు 10,000 ఎకరాలు ఉండగా కనీసం ఒక 100 ఎకరాలకు కూడా నీళ్లు అందటం లేదన్నారు. కాల్వను పూర్తి స్థాయిలో శుభ్రం చేసి నీళ్లు విడిచే వరకు ధర్నాలు రాస్తారోకాలు చేస్తూనే ఉంటామని హెచ్చరించారు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దేవాదుల నీళ్లు వస్తాయనే ఆశతోని గత ప్రభుత్వం కేసీఆర్ గారి దీవెనలు ఉన్నాయి కాబట్టి అప్పుడు నీళ్ళు వచ్చినాయి, మా అందరికి రైతులు ఆదుకున్నారు. గుంట భూమి ఎండకుండా 10 సంవత్సరాలు రైతుల కళ్ళల్లో ఆనందం చూసినాం. ఈరోజు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రైతుల కన్నీరు గారుస్తున్నారు. దీన్ని మంత్రి వారు మేము మెమోరం ఇచ్చిన సుధా నీళ్లు వదలడం లేదు, మనం పట్టించుకోవడం లేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గింత రైతుల మీద గింత పక్షపాత రైతుల గవర్నమెంట్ అంటారు. మా రైతులను ఆదుకుంటాం మేము, మార్పు అని వచ్చిన గవర్నమెంట్ ఈరోజు రైతులను ఏడిపిస్తున్నారు. మళ్ళీ మార్పు కోరే రోజు వస్తుంది. మరి జర దయచేసి ఈ దేవాదుల నీళ్లు రైతుల కోసం ఈ చివరి పంట లాస్ట్కు చివరి పంట 2 తల్ల అయితే అయిపోయే మూమెంట్లో ఈ రోజు రైతులు ఏడుస్తున్నారు. కాబట్టి మంత్రి గారు దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ నీళ్ళు ఇవ్వాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూస్తే మనకు ఎక్కడ చూసినా కూడా ఎండిపోయిన చెరువులు కుంటలే కాదు చెక్ డ్యాములు కూడా కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో వీటిపై నమ్మకంతో వరి వేసినటువంటి రైతులకు కష్టాలే మిగులుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే ఈ వరికి సంబంధించి పొట్టదశకు వచ్చిన దశలో నీరు రాని నేపథ్యంలో ముఖ్యంగా పశువులు మేస్తున్నటువంటి పరిస్థితి, గొర్రెలు మేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఇటు కోనారావుపేట కావచ్చు, చందుర్తి కావచ్చు, ఎల్లారెడ్డిపేట కావచ్చు, గంభీరావుపేట కావచ్చు, ఇటు దుర్షేడ్ కావచ్చు, ఇటు మానకొండూరు కావచ్చు, మగ్దుంపూర్ కావచ్చు, అంటే పలు చోట్ల కూడా చివరి దశ పొట్టకొచ్చినటువంటి వరి ధాన్యానికి నీళ్ళు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే ఇటు బోర్లలో కూడా బోర్లు ఎండిపోయినట్టు పరిస్థితి. అంటే ముఖ్యంగా దీనికి విషయం ఏంటంటే చెరువుల్లో కుంటల్లో నీళ్లు లేని నేపథ్యంలో భూగర్భ జలాలు ఎండిన నేపథ్యం ఒక ఎత్తు అయితే, చెరువులో కుంటల్లో నీళ్ళు లేకపోవడం, చెక్ డ్యాంలో నీళ్ళు లేకపోవడం, ఇవన్నీ కూడా రైతుల పాలిటే శాపంగా మారినాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో తాము కష్టపడి తమ కళ్ళ ముందే వేసినటువంటి పంట ఎండిపోతున్న నేపథ్యంలో రైతన్నలు పెద్ద ఎత్తున దిగులు చెందుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఇప్పటికైనా ప్రభుత్వం తమను కాపాడాలని, చివరి దశకు వచ్చినటువంటి వరిని కాపాడి తమను ఆదుకోవాలని చెప్పి ప్రతి రైతన్న కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, కరీంనగర్.